ఎలిగేట్ చేసే విధంగా కొంతమందిని చేస్తున్నారు కదా పోలీసులు డైరెక్ట్ వాళ్ళని ఎలిగేట్ చేసే విధంగా దే ఆర్ రిప్రజెంటింగ్ వన్ పార్టీ, దే ఆర్ రిప్రజెంటింగ్ అదర్ పార్టీ అని ఇలా చేస్తున్నారు కదా. దట్ ఈస్ ఆల్సో రిలేటెడ్ టు క్రైమ్ కదా. క్రైమ్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఆ పర్సన్ మీద ఎవరి మీద అయితే అలిగేషన్స్ వచ్చాయో ఆ పర్సన్ వాళ్ళ మీద కంప్లైంట్ పెట్టచ్చు. ఎందుకంటే ప్రూవ్ చేయాలి కదా. ఇప్పుడు ఆ పార్టీ అనే దానికి ప్రూవ్ చేయాలి. తను ప్రూవ్ చేయకుండా ఆ పార్టీ మీద చెందారని చెప్పేసి చెప్పడానికి లేదంటే దట్ ఈస్ నథింగ్ బట్ అండ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడింగ్ ఇన్ ద సొసైటీ. ఆ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడింగ్ చేసినప్పుడు ఖచ్చితంగా క్రైమ్ కట్టచ్చు ఏ ఆఫీసర్ మీద అయితే పడుతుందో. కాకపోతే ఇక్కడ ఏమైపోతుందో ఇదంతా పొలిటికల్ వెండేటా. ఇప్పుడు కొన్ని పొలిటికల్ పార్టీస్లకి కొంతమంది సపోర్ట్ చేయడం, అంటే కొంతమంది ఆఫీసర్ ఫేవర్గా పనిచేయడం. అంటే ఇక్కడ ఏమైపోతుంది, ఆఫీసర్ కొంచెం ఫేవర్గా పనిచేస్తే వాళ్ళకి పూసేస్తున్నారు. బేసికల్గా ప్రతి ఆఫీసర్కి కూడా అండి ఒక గవర్నమెంట్ వచ్చినప్పుడు కంఫర్ట్ ఉంటుంది. అంటే సింపుల్ లాజిక్, మేనేజర్ చేంజ్ అయితే ఎట్లుంటుంది. ఇప్పుడు ఒక మేనేజర్ వచ్చాడు అనుకోండి, ఆ మేనేజర్తో మంచుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు కొంచెం కన్వీనియంట్గా ఉంటారు. ఇంకో మేనేజర్ చేంజ్ అయ్యారనుకోండి ఇన్కన్వీనియన్స్ ఉంటుంది. అంటే కమిషనర్ కలెక్టర్లు మారుతుంటారు. ఒక కలెక్టర్ వచ్చినప్పుడు ఒక ప్యూన్కి కంఫర్టబుల్గా ఉంటుంది, ఇంకో ప్యూన్కి కంఫర్టబుల్ ఉండదు. ఎందుకు? డిపెండ్స్ అపాన్ అది వాళ్ళిద్దరి మధ్యన అక్యుటెన్సీ. అది కామన్ జరుగుతుంది. అది దాన్ని పెద్దగా అంటే నాకు తెలిసినంత వరకు సమాజం ఇప్పుడు రైట్ రూట్లో వెళ్తుందా రాంగ్ రూట్లో వెళ్తుందా అంటే 100కి 100% రాంగ్ డైరెక్షన్లోకి వెళ్తుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూసుకునే లాంగ్వేజ్ ఇక్కడ మాట్లాడే వాళ్ళది తప్పే, మాట్లాడించే విధంగా ప్రేరేపించిన వాళ్ళది ఇంకా పెద్ద తప్పు. నేను ఎందుకు ఈ విషయం అంటున్నాను పెద్ద తప్పు అంటే, మీకు నేను కొన్ని వీడియోలు వినిపిస్తాను మీకు పర్మిషన్ ఇస్తే. పొలిటికల్ ఈజ్ ఎనీథింగ్ విల్ బి పొలిటికల్. yes అది ఏ పార్టీ అయినా సరే, ఇస్ ఇట్ ఎవరండి ఏ పార్టీ అయినా వాళ్ళు ఇప్పుడు మనం మాట్లాడే పదజాలాన్ని బట్టి మనం మాట్లాడే లాంగ్వేజెస్ ని బట్టే బేసికల్ గా దాని యొక్క ఇంటెన్సిటీ అనేది ఇంకొకటి నేర్చుకుంటారు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఇప్పుడు జనసేన పార్టీ ఉందండి. జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు ఒక హీరో, రైట్? ఆయన సినిమాలు చూసి మనం చాలా మంది చూసాం, పిల్లల్ని కానీ లేకపోతే చాలా మంది వాళ్ళు ఇలా ఇలా అంటుంటే ఎక్కడ నేర్చుకున్నారు అంటే మేనరిజం ని సినిమాని చూసి నేర్చుకుంటారు. అంటే ఇదేంటి? ఇట్స్ నథింగ్ బట్ అన్ ఇన్ఫ్లుయెన్స్. ఆ ఇన్ఫ్లుయెన్స్ లో మంచి ఉంటది, చెడు ఉంటది, రెండు ఉంటాయి, రైట్? ఇక్కడ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఈయన ఒకటి చెప్పాడు, రైట్? పొలిటికల్ గా నేను చెప్తా. ఇప్పుడు ఈయన జనంలో నుంచి రావాలి నాయకులు, మీలో నుంచి రాయాలి, కార్యకర్తల నుంచి రావాలనేది నాయకులు అని చెప్పేసి అని ఈయన ఒక సందేశాన్ని ఇచ్చాడు. ఆ సందేశాన్ని అక్కడున్న కార్యకర్తలు కావచ్చు లేకపోతే ఆయనకు ఫేవర్గా ఉండే వాళ్ళు కావచ్చు నమ్మారు. ఇప్పుడు ఆయన నమ్మారు కదా, ఇప్పుడు ఆయన దాని మీద కట్టుబడి ఉండాలనా లేకపోతే వాళ్ళ అన్నయ్యని తీసుకొచ్చి ఇప్పుడు పెడుతున్నప్పుడు ఇది ఆయన నిజం చెప్తున్నాడు అబద్ధం చెప్తున్నాడు ఒక క్వశ్చన్ మార్క్. ఇలానే ఈయన మాట్లాడిన చాలా మాటలు ఉన్నాయి. ఏంటి? చొప్పు తీసుకొని చూపించడం, గుడ్డలిప్పు తీసి పరిగెత్తాల్సి చెప్పడము, లేకపోతే ఇలా రకరకాల మాటలు మాట్లాడున్నాడు, రెచ్చగొట్టే ధోరణి మాటలు, రైట్? ఇప్పుడు ఈ రెచ్చగొట్టే ధోరణి మాటలు మాట్లాడే ఒక వ్యక్తి మాట్లాడాడు అనుకోండి, సపోజ్ ఇప్పుడు ఈయన ఉన్నారండి. ఈయన కొన్ని సందర్భాలలో అప్పట్లో పొలిటికల్ క్యాంపెయినింగ్ టైంలో అప్పుడున్న మినిస్టర్ల మీద కావచ్చు, ఎమ్మెల్యేల మీద కావచ్చు, అందరి మీద కూడా ఈయన విరుచుకుపడ్డం అనేది మనం అందరం చూసాం. అవి లైవ్ లో ఉన్నవే. వాళ్ళు దానికి రియాక్ట్ అయ్యారనుకోండి, ఇప్పుడు ఈయనది ఒకటే అఫెన్స్ అన్నారు అనుకోండి, మరి ఆయనది మరి అబ్సల్యూట్లీ ఇద్దరిది ఒకటైనప్పుడు కేసులు ఇద్దరి మీద కదా కట్టాలి. ఆర్టికల్ 14 వైలేషన్ ఇప్పుడు ఒకరి మీద కట్టి సెలెక్టివ్ క్రైమ్ అనేది దట్స్ ఇల్లీగల్. అందమైన కలల ప్రపంచంలో ఓ ఆడపిల్ల పూజారి గారు ఈ పేమెంట్ పార్ట్నర్స్ ఈవెన్ పోలీస్ వాళ్ళకు కూడా ఇల్లీగల్. ఎందుకో చెప్పనా, ఇప్పుడు ఈ వ్యక్తిని ఎవరి మీద అయితే క్రైమ్ కట్టారో ఆ వ్యక్తి తన ఇంటెన్సిటీని చూపించి నేను ఈ వీడియో మాట్లాడడానికి కారణం ఆ వీడియో అని చెప్పినప్పుడు ఆయన మీద క్రైమ్ కట్టాలి వీళ్ళు సుమోటోగా. ఎవరైనా సరే ఎందుకు ప్రేరేపించబడాడు ఇతనకై ఇతను చేయలా ఒక చర్య గాని ఒక క్రైమ్ గాని ఇతను చేయలా. దీన్నే మెన్స్రియా యాక్టస్రియా అని అంటాం. మెన్స్రియా మైలిషియస్ ఇంటెన్షన్ ఉండాలనా, ఇంటెన్షన్ ఉన్నప్పుడే యాక్ట్ అనేది జరుగుతుంది. దట్స్ యాక్టస్రియా. అసలు ఇంటెన్షన్ ఎవరు క్రియేట్ చేశారు? వీళ్ళు అన్నారు అన్నదానికి దానికి కౌంటర్ ఇచ్చారు. అంటే యాక్టస్రియా. ఇప్పుడు ఈయనది క్రైమ్ అయినప్పుడు ఈ క్రైమ్ జరగడానికి చేసిన వ్యక్తి, ఇప్పుడు మనం చూస్తున్నాం గాంజాయి పట్టుకుపోతే ఎవరో పాపం కూలీ వెళ్తాడు, దానికి హెల్ప్ చేశారని చెప్పేసి అతను కూడా కేసు పెట్టేస్తారు. దేనికి చేశారు? ఎందుకు కేసు పెట్టారు అతని మీద? అతను ఉందో లేదో తెలియదు కానీ అక్కడ హెల్పింగ్ ఉన్నాడని చెప్పేసి క్రైమ్ పెట్టేసారు. అంటే దాని అర్థం ఏంటి? ఇన్వాల్వ్డ్ ఇన్ ద క్రైమ్. ఇక్కడ కూడా ఇన్వాల్వ్డ్ ఇన్ ద క్రైమ్. ఈజ్ అ ప్రొవోక్డ్, ఈజ్ అ పర్వట్. అంటే పర్వట్ అయ్యి ప్రొవోక్ చేసి ఇంకో వ్యక్తిని ఇంకో మాట అనే విధంగా, తిట్టే విధంగా, మైలిషియస్ లాంగ్వేజ్ ని తీసుకొచ్చే విధంగా ఇంటెన్షనల్ గా చేసే ఒక చర్య ఇది. ఇప్పుడు రెచ్చగొట్టడం. ఒక వ్యక్తిని నువ్వు ఎందుకు రెచ్చగొడుతున్నావు? దేనికోసం రెచ్చగొడుతున్నావు? ఫర్ వాట్? నిజంగా నువ్వు అంత లీడర్, నిజంగా నువ్వు అంత ఇది అనుకున్నప్పుడు స్ప్రెడ్ గుడ్ ఇన్ఫర్మేషన్,
టాక్ అబౌట్ ఆఫ్ ద పాలసీస్, రైజ్ అనే క్వశ్చన్స్ అబౌట్ ఆఫ్ సిస్టమ్. అలా కాకుండా ఇలాంటి పదజాలాలు తీసుకెళ్ళినప్పుడు సమాజం ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటుంది, ఎలాంటి వ్యాఖ్యల్ని ప్రజల్లో నుంచి మీకు రివర్స్లో వస్తాయి అనేది క్వశ్చన్. సో ఇద్దరి మీద క్రైమ్ అవ్వాలి, ఇలా అవ్వట్లేదుగా. మరి అవనప్పుడు ఏమవుతుంది, ఆర్టికల్ 14 కూడా వైలేట్ చేసినట్టయితే. ఓకే 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 ఈవెన్ కోర్ట్స్ ఆల్సో కన్సిడర్ దట్, దాన్ని కన్సిడర్ చేస్తుంది. ఎందుకు ఇప్పుడు ఎక్కడ ఏం జరిగిందంటే ఇవన్నీ ట్రయల్ అండి. ట్రయల్లో కూడా మీకు ఇప్పుడు ఇంట్రిమ్ మెజర్స్ ఇచ్చేటప్పుడు కూడా ఫ్యాక్ట్స్ లోకి వెళ్ళినప్పుడు ప్రైమ్ ఆఫీస్ అడ్మిట్ చేయడానికి ఫ్యాక్ట్స్ అనేది డిస్కస్ చేస్తారు. సో అప్పుడు ప్రైమ్ ఆఫీస్ అడ్మిట్ అయినప్పుడు కోర్టు గ్రాంట్ చేస్తుంది, బెయిల్ ఇస్తుంది, సమ్ టైమ్స్ క్వాష్ చేస్తుంది, ఇలాంటి రకరకాలు జరుగుతూ ఉంటాయి. సో అయితే ఇలాంటి కంపల్సరీ ఒకళ్ళ మీద కేసు పెట్టినప్పుడు ఇలాంటి